వెల్కమ్ టు మై ఛానల్. టమాటో చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలోకి. ముందుగా పల్లీల్ని నువ్వుల్ని తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేగనివ్వండి. కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి. కడిగి ఉంచుకున్న పుదీనా వేసుకొని వేయించుకోండి. పుదీనా వేయడం వల్ల టమాటో చట్నీకి మంచి రుచి వస్తుంది. పుదీనా కూడా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి టమాటోని కూడా కొద్దిగా వేగనివ్వండి. టమాటో కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వండి. మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని టమాటోని బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. సిమ్లో పెట్టుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులని మిక్సీ పట్టేసుకోవాలి. టమాటో పేస్ట్ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు పట్టకూడదు. టమాటో పేస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్లో వేసేసుకొని కలుపుకోండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.